అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య వ్యవస్థ ఆవశ్యకత కేవలం పాండమిక్ అండ్ ఎండమిక్ టైంలో మాత్రమే కాదు, ఇవాల్టి మారుతున్న లైఫ్ స్టైల్లో ఎంతో అవసరమని తెలుస్తోంది. ఈ శరీరాన్ని నిర్దేశించే ప్రాథమిక మౌలిక విషయం కాలేయ వ్యవస్థ అని గ్రహించి హెపటాలజీ రంగాన్ని ఎంచుకున్నారు డాక్టర్ కావ్య దెందుకూరి. భారతదేశంలో అతి చిన్న వయసులో హెపటాలజిస్ట్ అయిన కొద్ది మందిలో తన పేరు నమోదు చేసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తాను చాలా గర్వకారణంగా మారారు భారతదేశానికి. ఇంతేకాకుండా పుష్కర కాలం ఎక్స్పీరియన్సే ఉన్నా కూడా 10-15 వేల ప్రొసీజర్స్ చేసి చాలామందికి లివర్ సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తున్నారు. అండ్ వారి వృత్తిలో వారు వైద్యులుగా ఉంటూనే తన మంచి మాట, సౌమ్యమైన దృక్పథంతో పేషెంట్లకి ఎంతో ఊరటనిస్తూ, ఎంతో భరోసా ఇస్తూ తన వైద్య వృత్తిని తన జీవితంగా భావించి మలుచుకున్నారు డాక్టర్ కావ్య దెందుకూరి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైద్య వృత్తిని ఎంచుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆ క్లారిటీ ఉండడం చాలా పెద్ద విషయం. అది కాకుండానే మీరు హెపటాలజీలోకి రావాలి అనే డెసిషన్ కూడా ఎలా జరిగింది? ఎందుకు హెపటాలజీని ఎంచుకున్నారు? సో బేసిక్లీ నేను మెడిసిన్ అయ్యాక నేను యాక్చువల్లీ ఎప్పుడు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అవుదాం అనుకున్నాను. బికాస్ నాకు ప్రొసీజర్స్ చేయడం చాలా ఇష్టం. నేను గ్యాస్ట్రెంట్రాలజీ చేసేటప్పుడు నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నా దగ్గర రావటము, వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక వాళ్ళకు ఒక సెకండ్ లైఫ్ రావటం నేను యాజ్ అ పీజీ చూసినప్పుడు ఇట్ వాజ్ వెరీ 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 సాటిస్ఫాక్టరీ. వాళ్ళు ఎంత బాధతో వస్తారంటే, కొంతమంది 2 రోజులకు ఒకసారి అడ్మిషన్ అవుతూ ఉంటారు. పొట్టలో నీరు తీయడానికి కానివ్వండి, బ్లడ్ వామిటింగ్స్తో, కోమా స్టేజ్లో, అంత బ్యాడ్ స్టేజ్ నుంచి ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ అయిపోగానే వాళ్ళు చిన్న బేబీస్, 5 months బేబీస్ నుంచి 65-75 years ఓల్డ్ సెకండ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ తర్వాత. దట్ వాజ్ సో సాటిస్ఫాక్టరీ దట్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఐ థింక్ నేను హెపటాలజీ ఖచ్చితంగా చేయాలి, ఇది చాలా నాకు హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అనిపించింది. హెపటాలజిస్ట్లు ఎవరైనా మీరు చూసారా వాళ్ళు చేసే? యాక్చువల్లీ గ్యాస్ట్రెంటాలజిస్ట్కి హెపటాలజిస్ట్కి ప్రాథమిక తేడా, మీ లైఫ్ ఎలా ఉండబోతోందని ఊహించుకుని ఇందులోకి దిగారా? యాక్చువల్లీ నేను నా గ్యాస్ట్రెంట్రాలజీ చేసేటప్పుడు నేను చెన్నైలో చేశాను, శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్లో. అప్పుడు చేసేటప్పుడు ప్రొఫెసర్ మొహమ్మద్ రేలా గారని వరల్డ్ రినౌండ్ సర్జన్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఆయన వచ్చి చేస్తున్నప్పుడు ఐ యూస్ టు బి ఆస్టక్. అసలు ఒక చిన్న నెల బేబీకి ట్రాన్స్ప్లాంట్ చేసి నార్మల్ చేయటము, ఇవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ సో మెస్మరైజ్డ్ అండి. సో ఫస్ట్ నేను చూసింది ఆయనే. తర్వాత నేను ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన దగ్గరే నేర్చుకోవటం జరిగింది. సో ఐ వాజ్ అ స్టూడెంట్ విత్ హిమ్ ఆల్సో అండ్ ఐ వాజ్ అ కన్సల్టెంట్ విత్ హిమ్ ఆల్సో. గ్యాస్ట్రెంట్రాలజీకి హెపటాలజీకి తేడా ఏంటంటే, గ్యాస్ట్రెంట్రాలజీ అంటే ఎవ్రీథింగ్ డీలింగ్ విత్ డైజెషన్ అనమాట. ఫ్రమ్ మౌత్ టు ఏనస్ మొత్తం డైజెస్టివ్ సిస్టంలో ఏదేది ఉందో అదంతా మనం డీల్ చేస్తాం. హెపటాలజీ అంటే ఏంటంటే కంప్లీట్ లివర్లో ఉండే బైల్ డక్ట్స్, మొత్తం లివర్ సంబంధించినవంతా, బిలియరీ సిస్టమ్ అండ్ లివర్ సిస్టమ్ని కలిపి మనం మొత్తం హెపటాలజీ అంటాము. సో మీరు అడిగింది యాక్చువల్లీ గుడ్, బికాస్ చాలా మందికి అసలు హెపటాలజీ అంటే ఏంటో తెలీదు. అండ్ మన ఎమోషన్స్ అన్నీ లివర్లోనే ఉంటాయని మనం విన్నాం యాక్చువల్లీ. అవునండి, అవును. సో ఆ పరంగా చూసుకుంటే మీరు చాలా ఒక ఇంపార్టెంట్ ఆర్గన్తో డీల్ చేస్తున్నారు. బికాస్ మన శరీరాన్ని నిర్దేశించేదే లివర్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. అవునండి, వెరీ ట్రూ మీరు చెప్పింది. నేను చాలా మందికి ఈ మధ్య ప్రాబబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. ఎంతమందికి సో మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ సఫరింగ్ నౌ డేస్. వాళ్ళ ఎమోషనల్ సఫరింగ్ అండ్ వాళ్ళ లివర్ సఫరింగ్ ఆర్ కోరిలేటింగ్ యాక్చువల్లీ. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఫర్దర్, బట్ ఎస్, దిస్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే ఆ కంప్లీట్ క్రంపుల్డ్ లైఫ్ నుంచి ఒక నార్మల్ న్యూ లైఫ్ ఇవ్వటం, ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. సో మీరు దాదాపు ఐ థింక్ 15 వేల ప్రొసీజర్స్ చేశారు కదండి. ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి హెపటాలజీలో? యాక్చువల్లీ నేను గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ హెపటాలజీ కలిపి వీ డూ సంథింగ్ కాల్డ్ ఎండోస్కోపీస్, కొలనోస్కోపీస్, బయోప్సీస్, ఈఆర్సీపీస్, ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఇవి చేస్తుంటే వీటిల్లో ఏముంటాయన్నమాట, గ్యాస్ట్రోకి మీకు డిఫరెంట్గా ఉంటుంది. హెపటాలజీకి ఏంటంటే లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయినప్పుడు లివర్ ష్రింక్ అయిపోతుంది, లివర్ చిన్నదవుతుంది. లివర్ ష్రింక్ అయినప్పుడు లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఈ ప్రెషర్ ఫుడ్ పైప్కి డైరెక్ట్గా, స్టమక్కి డైరెక్ట్గా పంపించేస్తుంది బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్, ఫుడ్ పైప్లో ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వస్తాయి. midnight 3, midnight 1 పొద్దున దిల్ కమ్ విత్ బౌట్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్ అండ్ ఫ్రాంక్ లీటర్లు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి. సో ఆ ప్రొసీజర్స్ ఇమీడియట్గా వెళ్ళి ఆ బ్లీడింగ్ని అరెస్ట్ చేయటం. సో యాజ్ అ పీజీ ఓన్లీ వీ స్టార్ట్ అండి. పర్ డే వీ డూ మినిమమ్ 30 endoscopies యాజ్ టు ఇన్ ఫస్ట్ ఇయర్.
వెళ్ళే కొద్ది 50, 100 జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఈజ్ అ న్యూ కేస్. బికాస్ ఆ బ్లీడింగ్ ఆపటం అనేది మనకు అసలు విజన్లో ఎండోస్కోపీలో మనకి ఏమీ కనిపించదు, ఓన్లీ బ్లడ్ మాత్రమే ఉంటుంది. సో ఆ బ్లడ్ని మనము కరెక్ట్గా స్టాప్ చేసి బ్లీడింగ్ ఆపాలి, లేదంటే పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు అండ్ పేషెంట్ విల్ డై. సో మనం అది ఆపేసేయాలన్నమాట. అలా ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లో, కొంతమందికి స్టమక్లో, కొంతమందికి అల్సర్స్ అండ్ కొంతమందికి డియోడినంలో, కొంతమందికి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్స్లో, ఇవన్నీ చాలా కామన్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ ఇవే కాకుండా వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్, ఇప్పుడు కొంతమందికి అందరికీ మనము ఇంజెక్షన్ ఇవ్వలేము, అందరికీ రబ్బర్ బ్యాండ్ లాగా వేయలేము. కొంతమందికి వీ గివ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఏపీసీ అనమాట. అంటే డిఫ్యూజ్గా ఉంటుంది బ్లీడ్, ఒకే చోట బ్లీడ్ ఉండదు, మొత్తం మ్యూకోజా మొత్తం బ్లీడ్ ఉంటుంది. అప్పుడు కొన్ని ఫైండింగ్స్ మాకు కనిపిస్తే వీ రిలీజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఏపీసీ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. దానివల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవ్వటము, అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయండి. సో బేసిక్లీ ట్రాన్స్ప్లాంట్కి ముందు జరిగే ప్రొసీజర్స్ ఏవైతే దే వెరీ హార్మ్ఫుల్, అంటే కాంప్లికేషన్స్ లివర్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్స్ అనమాట. డాక్టర్ కావ్య, మీరు ఇన్ని వేల కేసెస్ చేశారు, 15,000 కేసెస్లో మీకు చాలా తృప్తినిచ్చిన ఒక కేస్, అంటే చాలా కాంప్లికేటెడ్ మోస్ట్ క్రిటికల్ కేస్, కానీ మీరు సాల్వ్ చేసి వాళ్ళని కాపాడారు అనే ఒక కేసు పంచుకోండి మాతో. ప్రొసీజర్ వైజ్ కూడా ఏంటంటే ఇట్ వాజ్ మిడ్ నైట్ అండి. మిడ్ నైట్ 3 o'clock వచ్చిన కాల్. ఏంటంటే ఒక యంగ్ బాయ్, 19-year-old బాయ్ హూ కేమ్ విత్ మ్యాసివ్ హెమటెమిసస్ అంటాం మేము దీన్ని, అంటే బ్లడ్ వామిటింగ్ అనమాట. 3 liters ఆఫ్ బ్లడ్ వామిటింగ్. 3 liters ఆఫ్ బ్లడ్. ఎన్ని లీటర్ల బ్లడ్ ఉంటుంది బాడీలో మామూలుగా? యాక్చువల్లీ చాలా ఉంటుంది, బట్ అదంతా స్టమక్లో నుంచి బయటకు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు పేషెంట్ బీపీ వాజ్ 60-20. సో బయట నుంచి ఐనోట్రోపిక్ అంటే బీపీ సపోర్ట్ ఉంటుంది. అంత బ్లడ్ లాస్ అయితే మనిషి కెనాట్ హ్యాండిల్ ఇట్, కొలాప్స్ అయిపోతూ ఉంటారు. ఆ టైంలో వెళ్ళి ఎండోస్కోపీ పెడితే విజన్ ఏం లేదు, అంత బ్లడ్డే, ఎవ్రీథింగ్ ఇస్ బ్లడ్. అంటే మనకి టెక్నీషియన్ నర్సింగ్ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. వాళ్ళు సైడ్ నుంచి సక్షన్ చేస్తూ ఉంటారు, క్లియర్ చేస్తూ ఉంటారు వాటర్తో, అయినా బ్లడ్ ఊజ్ అవుతూ ఉంటుంది. ఊజ్ అవుతుంటే మనం క్లియర్ చేసుకొని దెన్ ఐ కుడ్ ఫైండ్ ఒక స్పర్టర్ అంటే ఏంటంటే పైప్లోంచి నీళ్ళు ఎలా బయటకు వస్తాయి, అంత పెద్ద ఊజ్ వస్తుంది అనమాట. సో అది ఎలా చేశారు మీరు? ఎండోస్కోపీ పెట్టి, ఎండోస్కోపీ ద్వారా మనం ఫస్ట్ విజన్లో ఓన్లీ బ్లడ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ సక్షన్ చేస్తూ బయట నుంచి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది లివర్ ప్రాబ్లం కాబట్టి, లివర్ ప్రాబ్లం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఇచ్చే ఇంజెక్షన్స్ ఆ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. టెంపరీగా మనకప్పుడు బ్లీడింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంటుంది. అప్పుడు మనం ఆ స్పర్టర్ని పట్టుకొని దెన్ ఐ కుడ్ పుట్ 1 clip. అమ్మయ్య, మళ్ళీ మొత్తం చూసుకొని అయిపోయింది కదా అని వెనకాలకు వస్తుంటే ఇంకో స్పర్టర్, దానికి మళ్ళీ పెట్టడం, మళ్ళీ అయిపోయింది కదా అని చూస్తూ. సో హీ హ్యాడ్ సివియర్ లివర్ ఫెయిల్యూర్. సో ఒకటి అయిపోయింది కదా క్లియర్గా ఉంది విజన్ అనుకునేసరికి ఇంకోటి అయిపోయింది కదా క్లియర్గా విజన్ ఇంకోటి. సో ఇట్ టుక్ మీ 3.5 hours టు కంట్రోల్ ద బ్లీడ్. ఆ రోజు మీరు ఒక్కరే ఉన్నారా, మీకు టీం ఉన్నారా? లేదు, టీం అంటే నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు. మీరే మొత్తం యాజ్ అ డాక్టర్ నేనేనండి. ఎంత మీకు అంటే మీకు పుష్కరకాలం ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎంతో అంటే బిగినింగ్లో జరిగిందా ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అంటే బ్లీడింగ్ ఈజ్ ఏ రోజు వచ్చినా అబ్బా ఇది ఈజీ అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఎస్పెషలీ లివర్ ఫెయిల్యూర్ రిలేటెడ్ బ్లీడింగ్ అనుకోండి, అది చాలా కష్టం కంట్రోల్ చేయటము. ఎక్స్పీరియన్స్తో మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో 3.5 hours తర్వాత ఎన్నో మొడాలిటీస్ చేసి, మిక్స్ ఆఫ్ మొడాలిటీస్ చేశాక ఆయన బీపీ 120/80కి వస్తే, అండ్ ఐ కుడ్ సీ ద మదర్స్ ఫేస్. హీస్ జస్ట్ 19-year-old ఇన్ లివర్ ఫెయిల్యూర్. అండ్ దట్ వాస్ సో సాటిస్ఫాక్టరీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎవ్రీవన్ గేవ్ అప్ హోప్. నాకు ఫోన్ చేసినప్పుడు కూడా, మ్యామ్ ట్రై చేద్దాము, బీపీ ఈజ్ నాట్ సపోర్టింగ్, చాలా సపోర్ట్ ఇస్తున్నాం మనం బయట నుంచి, మ్యాసివ్ బ్లీడ్ ఇది అంటే ట్రై చేస్తే దెన్ హీ బికేమ్ బెటర్ అండ్ హీస్ ఫైన్. చాలా ఆవశ్యకత ఉండే ప్రశ్న, చాలా ఇంపార్టెన్స్ ఉండే ప్రశ్న ఏంటంటే 19-year-old బాయ్కి ఇలాంటి కండిషన్ ఎందుకు వచ్చింది? అంటే చాలా కండిషన్స్ ఉంటాయండి. ఈయనకి మాత్రం విల్సన్స్ డిజీజ్ ఉంటుంది. విల్సన్స్ డిజీజ్ అనే కండిషన్ ఏంటి అంటే, ఇందులో చాలా తక్కువ మందికి విల్సన్స్ డిజీజ్ వల్ల ఇంత అక్యూట్ బ్లీడ్ అవుతుంది. యాక్చువల్లీ వేరే కండిషన్స్ వల్ల అవుతుంది. ఈయనకి మాత్రం కొంతమందికి విల్సన్స్ డిసీజ్ ఉంటే చాలా స్టేబుల్గా కూడా ఉంటారు. ఓకే, మెల్లగా యాజ్ దే గ్రో చాలా బ్రెయిన్లో ఎఫెక్ట్స్ రావటం, లివర్లో ఎఫెక్ట్స్ రావటం, దెన్ వీ డూ ట్రాన్స్ప్లాంటేషన్. ఈయనకి విల్సన్స్ డిసీజ్ ఉండేది. విల్సన్స్ అంటే ఏంటంటే కాపర్ అక్యుములేషన్
ఎక్కువ అయిపోతుంది లివర్లో. దానివల్ల లివర్ దాని ఫంక్షన్ అది చేయలేకపోతుంది. ఆ లివర్ ఫంక్షన్ చేయలేక లివర్ అగైన్ ష్రింక్ అయ్యి సిరోసిస్ పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళి లివర్లో ప్రెషర్ ఎక్కువయ్యి ఇలా అక్యూట్ బ్లీడ్తో ఆయన వచ్చాడనమాట. సో మొత్తానికి అతను టచ్లో ఉన్నాడా, బాగున్నాడా? ఎస్, హీస్ టోటలీ ఫైన్. లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది ఆయనకి. దాని తర్వాత హీ హ్యాస్ అ సెకండ్ లైఫ్, హీస్ వర్కింగ్, హీస్ మ్యారీడ్, I think he has a son now. He's totally fine. ఎంత ఫర్గివింగ్ ఆర్గన్ లివర్, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా పాడైపోయిన చిన్న ట్రాన్స్ప్లాంట్ తో ఇంత ముక్క పెడితే కంప్లీట్ గా స్వయంభూ. కరెక్ట్, స్వయంభూ. సో వెల్ సెడ్ అండి, సో ట్రూ. అంటే అంత బ్యూటిఫుల్ ఆర్గన్ని మనం కొంచెం ఇఫ్ యూ టేక్ కేర్ నుండి, ఐ థింక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ us ఫర్ ఎవర్. ఎస్, మీ కళ్ళలో లివర్ మీద ప్రేమ కనిపించేస్తుంది. బట్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇంత కాంప్లికేటెడ్ కేసు ఇది ఒకటే బహుశా ఇంకా మీ కెరియర్లో చాలా జరుగుంటాయి. అందరికీ 100 ఏళ్ళు బ్రతకాలనే ఒక అత్యాశ అనుకోండి, దురాశ అనుకోండి ఉంటూ ఉంటుంది. కానీ దీర్ఘకాలం బాగా బతకాలంటే పాటించవలసిన మౌలిక సూత్రాలు, ఎందుకంటే అందరూ ఎక్సర్సైజ్ చేయండి, బాగా తినండి, ఇది అవాయిడ్ చేయండి, ఏంటి బాగా నిద్రపోండి అని స్ట్రెస్ అని బ్రాడ్గా చెప్తున్నారు. కానీ ఎవ్రీబడి సీమింగ్ టు డూ దట్, కానీ ఎందుకో మరి ఇట్స్ నాట్ వర్కింగ్. సో 100 ఏళ్ళు బ్రతకడానికి మీ చిట్కాలేంటి డాక్టర్ కావ్య? ఓకే, సో 100 ఏళ్ళు బ్రతకడానికి కన్నా ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఏంటంటే చాలా వెస్టర్నైజ్ అయిపోయాం మనం. అదే ముందు మనం ఈ క్వశ్చన్ అడగక్కర్లేదు. మన అమ్మమ్మ వాళ్ళు, తాతగారు వాళ్ళు ఆటోమేటిక్గా 100 ఏళ్ళు బ్రతికారు. దట్ ఈస్ ప్రాబబ్లీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది సెడెంటరీగా అనేది వాళ్ళకి అసలు లేదు. అది ఉమ్మడి కుటుంబాల వల్ల కానివ్వండి, ఒక్కళ్ళే పోషించడం వల్ల కానివ్వండి, వాళ్ళ వర్క్ వాజ్ కంప్లీట్లీ హార్డ్ ట్రైన్డ్ వర్క్. అది ఇప్పుడు మన లైఫ్ సెడెంటరీ అయిపోయింది. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా రీజన్స్కి దారి తీస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనే కాజ్, అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే లివరే కాదు, హార్ట్, కిడ్నీ, డయాబెటీస్, వెయిట్, దీనివల్ల బాడీ అనేది ఒక మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్స్ ఎండ్ ఆర్గన్ డ్యామేజే అవ్వక్కర్లేదు, జస్ట్ మైన్యూట్ చేంజెస్ లైక్ ఎర్లీ ప్రీ డయాబెటీస్. ముందు మనం ఇంత ప్రీ డయాబెటీస్ చూసేవాళ్ళం కాదు. అవును, ఇది ముందే ఎర్లీగా ఈవెన్ 20sలో చూసేస్తున్నాం మనం. ఈవెన్ 20 కన్నా ముందు చూస్తున్నాం. ఎర్లీ ఒబేసిటీ, ఎర్లీ హైపర్ టెన్షన్, ఎర్లీ యాంగ్జైటీ, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఎర్లీ నౌ. ఎర్లీ స్ట్రోక్, ఎర్లీ హార్ట్ అటాక్స్, ఇవన్నీ హ్యావ్ ఇంక్రీజ్డ్. నౌ వై దిస్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లో మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటాక్స్ డ్రింక్లు ఇవి ఏవి అవసరం లేదండి లివర్కి. లివర్ డస్ నాట్ నీడ్ ఎనీ డీటాక్స్ డ్రింక్. లివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. సో మనం దాన్ని అలా వదిలేస్తే, దాని పని అది చేసుకొని ఇస్తే అది బ్యూటిఫుల్గా డీటాక్సిఫై చేసేస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చాలా కదలిక, మూవ్మెంట్, యాక్టివిటీలో ఉంటే దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మన చాలా హార్మోన్స్ అనేవి సరిగా పనిచేయవు. ఏ పని అయితే వాళ్ళు ఎఫికసీతో చేస్తాయో ఆ హార్మోన్స్ అవి చెయ్యవు. సో దానివల్ల బేసిక్లీ మనం బాడీని దాని పని అది చేసుకోనివ్వకుండా చూస్తున్నాం బై రెస్టింగ్. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, ఎనీథింగ్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసేసి యాక్టివిటీ పెట్టుకోవటం అండ్ కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్. నాకు తెలిసి ఏంటి అంటే స్ట్రెస్ని రెడ్యూస్ చేయండి. మీరు ఇందాక అన్నట్టు ఎమోషన్స్ అండ్ లివర్ అని అన్నారు కదా. సో ఎమోషన్స్, లివర్ ఆర్ వెరీ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ఆ స్ట్రెస్ని కొంచెం తగ్గిస్తే, బాడీ ఇన్ఫ్లమేషన్లోంచి తక్కువ వస్తే, ఆ స్ట్రెస్ హార్మోన్స్ నుంచి తక్కువ వస్తే లివర్ యాక్చువల్లీ మన గట్ మైక్రోబయాటా ఏవైతే ఉంటాయో దే విల్, గుడ్ బ్యాక్టీరియా అనేవి హ్యాపీగా గ్రో అవుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి పెరగవు. ఇప్పుడు మనం స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్లో బాడీని పెట్టేస్తే బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి పెరుగుతున్నాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటం వల్ల ఏంటి అవుతుంది అంటే మన నార్మల్ డిఫెన్స్ మెకానిజమ్స్ తక్కువ అయిపోతాయి. అండ్ లివర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ మెకానిజం. మన ఇమ్యూనిటీలో ఏదైతే మనని బయట నుంచి బ్యాడ్ ఆర్గానిజమ్స్ కానివ్వండి, దేని నుంచి అయినా కాపాడడానికి డిఫెన్స్ మెకానిజం ఉంటుందో దట్ ఈస్ లివర్ ఆల్సో. సో ఈ లివర్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయేసరికి ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో గుడ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ, స్లీప్ వెల్. నా ది స్క్రీన్ అనేది, స్క్రోలింగ్ అనేది మనకు చాలా అలవాటు అయిపోయిందండి. ఫోన్ 1 అవర్ ముందు పెట్టేసి, అదర్ దెన్ ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి అనుకుంటే తప్ప ఫోన్ 1 అవర్ ముందు పెట్టేసి, డిమ్ లైట్స్ పెట్టుకొని, స్లీప్ వెల్, ఈట్ ఆన్ టైమ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్. ఇందులో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకు బాడీకి ఏది సెట్ అవుతుందో అది ఫాలో అవ్వాలా, లేకపోతే ఫలాంది ఫాలో అవ్వమని మీరు చెప్తారా? బికాజ్ ఇప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ ప్రోటీను, కార్బోహైడ్రేటు, వైట్స్ అవాయిడ్ చేయండి, రకరకాలు వచ్చాయి. సో ఇప్పుడు ప్రతి వాళ్ళకి జనరలైజ్డ్గా ఎప్పుడూ ఉండదండి.
ఇట్ ఈస్ వెరీ వెరీ సబ్జెక్టివ్. సో ఎవరి కండిషన్ని బట్టి, ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి, ఇప్పుడు 100% ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి 10% ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి సేమ్ డైట్ ఉండదు. సో దట్ విల్ బీ డిఫరెంట్. సో ఇట్ విల్ బీ వెరీ వెరీ సబ్జెక్టివ్ అనమాట. ఈ సబ్జెక్టివ్ అఫ్కోర్స్ ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఎక్సెస్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ వాళ్ళు ఎక్స్ట్రా చేసేవాళ్ళు, లేదంటే డైట్లోనే ప్రోటీన్ తీసుకోవటం వాళ్ళ వెయిట్ ప్రకారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ అనేది మనకు అందరికీ తెలుసు గ్లూకోజ్ స్పైక్స్ చేస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేది కావాలి ఫర్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ ఉండకూడదు. ఎస్, వైట్స్ అవాయిడ్ చేయాలి అంటే, ఇప్పుడు వైట్స్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే వీ డోంట్ నో విచ్ ఇస్ సో గుడ్ అండి. అది షుగర్ ఆర్గానిక్ సోర్సా కాదా, లేదా అందులో ఇంకేం కలుపుతున్నారు, ఇవన్నీ. సో మోడరేషన్ ఇస్ ద కీ. అందరూ షుగర్ అవాయిడ్ చేయాలి, అందరూ అన్నీ అవాయిడ్ చేయాలని కాదు. మీరు 1 స్పూన్, హాఫ్ స్పూన్, 2 to 3 స్పూన్స్ పర్ డే డయాబెటిక్ లేని వాళ్ళు ఈజ్ అలౌడ్, లేదా దానికన్నా తక్కువ అసలు తీసుకోకపోయినా కూడా ఓకే, కానీ మీరు తీసుకోవాలి. చాలామంది కాఫీ షుగర్తో ఇష్టం, అలా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మీరు 2 స్పూన్స్ 1.5 స్పూన్తో లిమిట్ చేసేసుకోండి ఆ రోజుకి పర్ డే. అది చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. అలా ప్రతి ఒక్కటి మనము స్వీయ నియంత్రణ ఖచ్చితంగా చూసుకొని, ఓకే నాకు ఇది పడదేమో, నేను ఇది తింటే నాకు ఇలా అనిపిస్తోంది అని మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి వీ కెన్ టేక్ కేర్. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 100 ఏళ్ళు బ్రతకాలంటే ఇవన్నీ పాటించుకోవాలి. మన బాడీ, మైండ్, మన ఎక్సర్సైజ్, మన రొటీన్తో ట్యూన్ ఇన్ అయ్యి మైండ్ఫుల్గా ఉండాలి. కరెక్ట్. ఇండియా అన్హెల్దీగా మారడానికి కారణాలు ఏంటి డాక్టర్ కావ్య? ఇప్పుడు నేను చెప్పినప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఇంక్రీజ్ అయింది. నా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అని చెప్తాను నేను. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అయింది, షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్ వదిలేసేయండి. అసలు ఓవరాల్గా ఇండియా ఈజ్ ద లీడింగ్ కాజ్ ఫర్ డయాబెటీస్. ఓకే, వాళ్ళకి ఉంది. హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అయిపోయింది, థైరాయిడ్ ఇంక్రీజ్ అయిపోయింది, పీసీఓఎస్ ఇంక్రీజ్ అయిపోయింది, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి? లైఫ్ స్టైల్ వల్ల. ఈ లైఫ్ స్టైల్ ఏమవుతోంది? స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మైండ్ఫుల్గా లేకుండా ఈటింగ్ అనేది జంక్ ఫుడ్, ఈ ఫుడ్, ఆ ఫుడ్, ఏ ఆయిల్ ఏది లేకుండా ప్రతిదీ తినేయటం. అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్. ఒకప్పటికి ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఫుడ్. అప్పుడు అన్నీ వాళ్ళే రుబ్బి పట్టి లాట్ ఆఫ్ ఫుడ్ అనేది వాళ్ళంతటి వాళ్ళే చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, వీ డోంట్ నో వాట్ ఈస్ కమింగ్. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, అందులో బర్గర్ ఉంది, ఫ్రోజన్ మీటా, ఫ్రోజన్ ఇద్దా, వీ డోంట్ నో వాట్ ఇట్ హ్యాస్, ప్రిజర్వేటివ్స్ ఎంత ఉన్నాయి ఏంటి, వీ హ్యావ్ నో క్లూ. జస్ట్ 1 minute వచ్చేస్తుంది కాబట్టి పీపుల్ ఆర్ ఈటింగ్. అండ్ లైఫ్ స్టైల్ కూడా అలా అయిపోయింది. మనకి 5 minutes ఉంటుంది తినడానికి. ముందు తినడానికి 1 గంట సేపు తిని కూర్చొని మాట్లాడుకొని నవిలి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఆన్ ద వే 5 minutes, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ లోపల వెళ్ళే లోపల తింటాం. సో ఆల్ దిస్ ఇస్ మైక్రో మేనేజ్మెంట్ లేకుండా ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఫాస్ట్ పేస్డ్. ఈ ఫాస్ట్ పేస్ కాకుండా మీ ఫుడ్, మీ స్లీప్, మీ హెల్త్కి మీరు టైం ఇచ్చుకోవాలి. మిగతాది జాబ్ తర్వాత మిగిలింది మీ హెల్త్ కాదు. సో ఫస్ట్ ఈజ్ హెల్త్, మిగిలిన టైంలో 6 hours 8 hours ఉంది, దట్ ఈజ్ యువర్ జాబ్. సో దట్స్ హౌ ఇఫ్ వీ డూ ఇట్ అండి. అప్పుడు ఎందుకంటే మన యాక్టివిటీస్, మన డైట్, మన లైఫ్ స్టైల్ ముందుకి ఇప్పటికీ సేమ్ కాదు. సో అండ్ మన సన్ ఎక్స్పోజర్, ముందు అసలు ఎక్స్ట్రీమ్ సన్ ఎక్స్పోజర్, ఇల్లులు కూడా అలా ఉండేవి. ఇప్పుడు దెర్ ఇస్ నో సన్ ఎక్స్పోజర్, దెర్ ఇస్ ఓన్లీ ఏసీ, అందరం ఏసీలోనే ఉంటున్నాము. సో వైటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, వైటమిన్ B12 తక్కువైపోతుంది బికాస్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండట్లేదు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫుడ్ వల్ల వైటమిన్ డి, ఈ 2 ఆర్ ఎక్స్ట్రీమ్లీ బేసిక్. మనకి ఈ 2 సరిగ్గా దొరకట్లేదు. దాంతోడు సెడెంటరీ లైఫ్ స్టైల్, దాంతోడు ప్రాసెస్డ్ ఫుడ్. ఐ థింక్ ఇఫ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్. అంటే మనకి తెలియకుండా 70-80% మన లైఫ్ని అన్హెల్దీ హ్యాబిట్స్ కబళించేసాయి. కరెక్ట్. రాదర్ దెన్ హెల్దీ హ్యాబిట్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్. ప్రాబబ్లీ వీ నీడ్ కంఫర్ట్, బట్ హెల్త్కి కొంచెము మనం ఏదైతే ఇవ్వాలో అది ఇస్తూ కంఫర్టబుల్గా ఉంటే ఇట్ ఈస్ గుడ్. మనం ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ మనం కంఫర్టబుల్గా ఉండకూడదు. ఓకే కూర్చుంటేనే బాగుంటుంది, అందరికీ కూర్చుంటేనే బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం సమ్ అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్. ఎండ్ ఉన్నప్పుడు అయ్యో ఇన్ని లేయర్స్ కప్పేసుకొని ఆ ఎండ మనని పెనిట్రేట్ కాకుండా చూసుకుంటూ అవన్నీ చేయకుండా సమ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి, సమ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ B12 డైట్లో. స్ట్రెస్ అనేది తక్కువ. ఇఫ్ పీపుల్ కెన్ డూ యోగా అండ్ మెడిటేషన్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ అయితే బాడీ అనేది సర్వైవల్ మోడ్లోంచి బయటకు వస్తుంది. అండ్ ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బాడీ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నేను చూసే గ్యాస్ట్రైటిసే అనుకోండి, నేను చూసే కాన్స్టిపేషనే అనుకోండి, నేను చూసే మైల్డ్ బ్లోటింగ్, ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో లైఫ్ స్టైల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ ఇస్ ప్లేయింగ్ అ కీ రోల్ నౌ. సో ఆ లైఫ్ స్టైల్ మార్పులు మనం ప్రస్ఫుటంగా ఎర్లీ వయసులోనే, అంటే
హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలవడం అనే పరిణామంగా చూస్తున్నాం అది. కరెక్ట్. సో డాక్టర్ కావ్య, మీరు మీ ఆరోగ్యాన్ని అందంగా ఆనందంగా ఎలా ఉంచుకుంటారు? అంటే ఏ విధమైన సమస్యలు రాకుండా, బికాజ్ మీకు నిత్యం స్ట్రెస్ఫుల్ జాబ్, గంటలు గంటలు నిలబడాలి. మీరు అనుకున్నట్టు ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఆ టైంకి ఆకలేస్తే ఏది దొరికితే అది తినేయాలి. అప్పుడప్పుడు మీరు బహుశా యాజ్ ఎ డాక్టర్ మైండ్ఫుల్ ఇంటెలిజెన్సెస్ మీకు ఉంటాయి. ఇవాళ వెళ్ళి చాట్ తినేయాలి, మిర్చి బజ్జీలు తినేద్దాం, ఫ్రైడ్ ఫుడ్ అయితే ఏంటి, ఏ ఆయిల్ అంటే ఏంటి, ఇవన్నీ. సో వాట్ యూ డూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్? ఫస్ట్ థింగ్ వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అండి, నో ఫోన్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్. ఫోన్ అనేది పక్కన ఉంటుంది. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే నాకు మిగతావన్నీ మ్యూట్లో ఉంటాయి. నాకు ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ మాత్రం రింగ్ అవుతాయి. సో ఎమర్జెన్సీ కాల్స్ వస్తే సమ్మన్ విల్ కమ్ అండ్ గివ్. సో వేరే సెట్టింగ్ పెట్టారు ఫోన్లో దానికి? ఎస్. సో అవి వస్తే ఖచ్చితంగా నాకు కాల్ వస్తుంది, దే విల్ కమ్ అండ్ గివ్ మీ. సో ఐ డు నాట్ యూస్ ఫోన్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్. అది ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ బీయింగ్ ఏబుల్ టు సిట్ అండ్ డూ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ థింగ్, నేను జర్నలింగ్ చేస్తాను పొద్దున్న లేవంగానే. అండ్ ఐ ఫస్ట్ థ్యాంక్ for a lot of things, and we take life so much for granted. To actually get up every day is a big thing. To be able to have the house is a big thing. To be able to have a fan is a big thing. అలా వందలు ఉంటాయి మనకి, యాక్చువల్లీ వేలు ఉంటాయి టు బీ గ్రేట్ఫుల్ అబౌట్. ఐ డూ గ్రాటిట్యూడ్ అండ్ దెన్ ఐ ప్రే టు గాడ్ అండ్ దెన్ ఐ స్టార్ట్ మై డే. అండ్ హెల్త్ వైజ్ చూసుకుంటే ఐ డ్రింక్ వాటర్ at the starting of the day, because over the day మర్చిపోతాం మనము. So I start my day with almost 1 liter of water over a period of time. I stopped coffee completely. I'm a coffee lover and bedtime coffee అనేది చాలా ఇష్టం నాకు ముందు. I completely stopped coffee on empty stomach. కాఫీ స్టాప్ చేశాను నేను. థర్డ్ థింగ్, I start my day with good fats and protein. I start my day with that. కొంచెం మొత్తం రోజు అయ్యేసరికి 10,000 స్టెప్స్ అయ్యేలాగా, అండ్ ఒకరోజు యోగా, అండ్ ఒకరోజు నేను పిలాటిస్ కానివ్వండి, స్ట్రెంత్ ట్రైనింగ్ కానివ్వండి స్టార్ట్ చేశాను. ఒకరోజు 2 days a week? నో, 1 day యోగా, ఇంకో రోజు స్ట్రెంత్ అయినా పిలాటిస్ అయినా, అలా ఐ డూ ఫర్ 5 days a week. 5 days ఆల్టర్నేట్ చేసుకుంటూ చేస్తారు. రోజుకి 10,000 అడుగులు పడేలా చూస్తారు. ఈ 10,000 అడుగులు పనిచేస్తుందండి కొద్ది గొప్ప? చాలా పనిచేస్తాయి. అంటే మనం ఒక్కసారి నడవక్కర్లేదా? అంటే కొంచెం ఓవర్ ద డే మనం మొత్తం రోజులో మనము మెలకు ఉన్న టైంలో 10,000 స్టెప్స్ అయితే సరిపోతుంది. రైట్. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ. అండ్ ఈవెన్ వైల్ స్లీపింగ్ నా డిన్నర్ ఈజ్ ఓవర్ బై 5:30 to 6. రైట్. 6 o'clock నా డిన్నర్ అయిపోతుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆటోమేటిక్గా నేను చేయట్లేదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ గో అప్ టిల్ నెక్స్ట్ డే 8, 9 డిపెండ్స్ అనమాట. అండ్ ప్రోటీన్ అనేది మన మీల్లో ఉంచుకుంటే ఆ క్రేవింగ్స్ తక్కువ అయిపోయి మనకు ఆకలేదు. కాబట్టి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అవసరం మన బాడీకి. ఎస్. డాక్టర్ కావ్య, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న బహుశా మిమ్మల్ని చాలామంది అడుగుంటారు. మనకి కోవిడ్ టైంలో ఒక బెస్ట్ ఫ్రెండ్ తయారైంది లైఫ్లో, అదే డోలో. ఇదిగో ఇది కరెక్ట్. మాట వస్తే డోలో ఒక్కపుల్లా వేసేసుకునేవారు, డోలో వేసేసుకో అని చెప్పి. కరెక్ట్. ఇది 650 mg అందరికీ తెలుసు. కానీ ఈ డోలో మాత్ర అధికంగా వాడడం వల్ల మందులు పని చేయకపోవడం ఒక పాయింట్ అయ్యాక, జ్వరాలు తగ్గకపోవడం, ఇలాంటి కేసెస్ మీకు గుర్తుండలేదు వెంకటేష్ రేవతి గారి సినిమాలో, ఏంటది ప్రేమ సినిమాలో, ఆవిడకి వేసుకుని మాత్రలు అలవాటు అయిపోయి ఒక పాయింట్ అయ్యాక తగ్గదు, దాంతో అదంతా పనిచేయదు. సరే, అది డ్రమటైజ్డ్ వర్షన్. బట్ యాక్చువల్లీ డోలో హార్మ్లెస్ అంటారు. ఇది హార్మ్లెస్సా హార్మ్ఫుల్లా? నో అండి, యాక్చువల్లీ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చారు. సో దీన్ని విడమర్చి దయచేసి మాకు చెప్పండి. తప్పకుండా. సో డోలో అనేది ఇందులో ఏముంటుందంటే పారాసెటమాల్ అనేది జనరలీ మనము ఫీవర్, జ్వరానికి, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, జ్వరంతో రిలేటెడ్ వాటికి మనం వాడతాము. ఐడియల్గా 500 mg స్టార్టింగ్ డోస్, అడల్ట్స్కి చెప్తున్నాను నేను, పెద్దవాళ్ళకి 500 mgతో స్టార్ట్ చేస్తాము. కానీ ఒకప్పుడు 500 mg పనిచేసేది, ఇప్పుడు అది ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టు 650 mg పనిచేస్తుంది. సో మీరు ఆ ట్రాన్సిషన్ చూస్తున్నారు. ముందు మీరు క్రోసిన్ ఎక్సెట్రా వేరే పేర్లు ఏవైతే ఉన్నాయో అది 500 mg పారాసెటమాల్. చిన్నప్పుడు క్రోసిన్ అంటే ఎంత గౌరవం ఉండేదో. అదే కరెక్ట్. క్రోసిన్ అంటే క్రోసిన్ వేసుకోవాలి ఇప్పుడు అన్నట్టు. ఇప్పుడు ఆ 500 mg 650 mg అయింది. ఇప్పుడు ఈ 650 mg కూడా 1000 mg అయింది. అంటే 1 gram ఆఫ్ పారాసెటమాల్ వాడాల్సి వస్తుంది బాడీ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు. నా ఒకటి ఏం చెప్తానంటే, ఫీవర్, బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ప్రాస్టాగ్లాండిన్స్ అనేవి ఒకటే రిలీజ్ అవుతాయి. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఇట్స్ అన్ ఆటోమేటిక్ థింగ్, ఫీవర్ రావటం, బాడీ పెయిన్స్ రావటం. కానీ అది చాలామందికి ఇట్స్ నాట్ అ గుడ్ ఫీలింగ్. కాబట్టి అన్ఈజీగా ఉంటుంది, కాబట్టి సిక్ ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి అన్హెల్దీగా ఉంటుంది, కాబట్టి మనం వాటిని తగ్గిస్తాం. యాక్చువల్లీ అవి తగ్గకూడదు. ఫీవర్ ప్రతిసారి వచ్చింది, ఇట్స్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ ప్రొటెక్టివ్ మెకానిజంని, అంటే ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బాడీ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసినప్పుడు వచ్చే మెకానిజమే ఫీవర్.
వచ్చే మెకానిజమే బాడీ పెయిన్స్. ఏంటిది? ప్రొటెక్టివ్ మెకానిజం. కానీ మనం ఈ ప్రొటెక్టివ్ మెకానిజంని బయట నుంచి ఒక పారాసెటమాల్తో స్టాప్ చేస్తున్నాం. అందుకే మనం ఇది స్టాప్ చేయకూడదు అంటాం. ఎంత కుదిరితే అంత టాలరేట్ చేయమని అంటాము. అన్లెస్ బేబీస్కి, ఎందుకు అంటే కొంచెం ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫిట్స్ లేదా వేరే కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. నా వన్ థింగ్, ఈ పారాసెటమాల్ ఏ డ్రగ్ అయినా, ఎస్పెషలీ పారాసెటమాల్ లివర్లోంచే వెళ్ళాలి. ఇలా లివర్లోంచి మెటబాలిజం అయ్యే డ్రగ్స్ మనం ఎక్సెస్ డోస్ తీసుకుంటున్నాం అనుకోండి, బాడీకి ఇంత శాతం అవసరం అనుకోండి, మిగతాదంతా లివర్లో మిగిలిపోతుంది. లివర్లో మిగిలిపోయే కెమికల్ కంపౌండ్స్ లివర్కి హార్మ్ చేస్తాయి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు సేఫ్ డేటా లిమిట్ ఏంటి అంటే పారాసెటమాల్కి 4 grams per day. అంతకంటే తీసుకోకూడదు. అంతకంటే తీసుకోకూడదు. తీసుకున్నారంటే అసలు మీకు ఏ కండిషన్ ఏంటి, ఎందుకు వచ్చింది అవన్నీ చూసుకోవాలి. 4 grams కన్నా మించి తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, దెన్ అది ఎందుకు వచ్చింది, అది మనం తీసుకోకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఇస్తూ తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అన్నట్టు ఒక చాక్లెట్ లాగా హెడేక్ ఉంది, జస్ట్ ఏసీ నుంచి బయటకు వెళ్తున్నారు, హెడేక్ ఉంది, పారాసెటమాల్ తీసుకుందాం. ఈరోజు నేను 10,000 steps కన్నా ఎక్కువ వాక్ చేస్తానేమో, దాన్ని ముందే తీసేసుకుంటాను పారాసెటమాల్. ఈరోజు నేను ఆడతానేమో, ముందే తీసేసుకుందాం పారాసెటమాల్. సో ఇలా ప్రియంటివ్గా తీసుకోవటం స్టార్ట్ అయిపోయింది. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఓవర్ ద కౌంటర్ అవైలబుల్. ఇది ఈజీగా, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు దీనికి. జస్ట్ వెళ్ళి నాకు క్రోసిన్ ఇవ్వమంటే, సాడ్గా ఏంటంటే పారాసెటమాల్ ఇవ్వమంటే కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తారు. ఆ కాంబినేషన్ డ్రగ్స్ కూడా అనవసరం. అందరికీ ఆ కాంబినేషన్ అవసరం లేదు. కొన్ని లేబుల్స్ ఉంటాయి, అందులో పారాసెటమాల్ తోటి క్లోరాన్ఫైర్ ఇట్లా చాలా 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 ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇవి కూడా మళ్ళీ లివర్లోకి వెళ్తాయి. అవసరం లేని కెమికల్ సబ్స్టెన్సెస్ లివర్లోకి వెళ్తే లివర్లోంచి మెటబలైజ్ అయ్యి బాడీకి ఎంత కావాలో తీసుకుని మిగతావంతా లివర్లో ఉంటుంది, స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎలా స్టోర్ అవుతుంది? ఫ్యాట్ గానా? అంటే లివర్ ఒక ఫిల్టర్ మెకానిజం అండి. సో ఈ ఫిల్టర్ మెకానిజం లివర్ లివర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ బాడీ. లివర్ ఏం చేస్తుంది, ఇది మన బాడీకి అవసరం లేదు అని అదే తీసేసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు బాడీకి ఎంత అవసరమో తీసుకుని మిగతాదంతా లివర్లో ఉండిపోతుంది. లివర్లో కెమికల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్గా ఉంటుంది. నా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఇట్ విల్ హార్మ్ ద లివర్. అలాగే అక్యూట్గా పారాసెటమాల్ పాయిజనింగ్స్ కూడా ఉంటాయి. చాలామంది ఓవర్ అ పీరియడ్, అంటే సూసైడల్ టెండెన్సీస్ కానివ్వండి, యాక్సిడెంటల్గా కానివ్వండి, తెలియకుండా కూడా 4 grams కన్నా ఎక్కువ తీసుకుంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి అఫ్కోర్స్ ట్రీట్మెంట్ ఉంది, లేదు మనం ఆ ట్రీట్మెంట్ పనిచేయకపోతే ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్, అంటే అన్నిటికన్నా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ఇండియా, ఈజ్ పారాసెటమాల్ ఓవర్ డోస్. పారాసెటమాల్ అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో పారాసెటమాల్ ఓవర్ డోస్ వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఆర్ హై. ఇన్సిడెంట్స్ అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కువ, మన దగ్గర అంత లేదు, మన దగ్గర కొంచెం తక్కువ. మన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న డోలో అంత బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఆచితూచి జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చేయడం, చిన్నవాళ్ళే ప్రిస్క్రిప్షన్ చెప్పేస్తారు, మీరు తీసుకో డోలో వేసేసుకో అని. కరెక్ట్. సో అలా చేయడం ఇట్స్ నాట్ ఐడియల్, నాట్ ఎట్ ఆల్ ఐడియల్ అండి. అండ్ కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కాబట్టి ఎంతవరకు మనం టాలరేట్ చేయగలుగుతామో అంత. 100 కన్నా లో ఉంది, వెరీ గుడ్. టాలరేట్ చేయగలిగితే చూడండి, టెపిడ్ స్పాంజింగ్ చేసుకోండి. అంటే తడి నీళ్ళలో క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ తల మీద, ఫోర్హెడ్ మీద, పామ్స్ మీద, లెగ్స్ మీద, బాడీ మీద ఎంత ఆ వేడిని తీసేసే మెకానిజమ్స్ అన్నీ చేసుకోవచ్చు. లేదు 100 దాటిందంటే డాక్టర్ కన్సల్టేషన్, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోస్ మాత్రమే. డాక్టర్ అనేది మనిషిని చూసి, వెయిట్ చూసి, కండిషన్ చూసి ఎంత డోస్ అవసరమో అంతే ఇస్తారు. సో దాన్ని బట్టి తీసుకోవాలి. సుమన్ టీవీ మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతోంది. మీలాంటి ఒక గొప్ప డాక్టర్ మా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో ఉండడం అనేది మాకు చాలా గర్వకారణం. సో తప్పకుండా మీతో మరిన్ని విషయాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం పెట్టిన కార్యక్రమం ఇది. అంటే అందరికీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా డైరెక్ట్గా డాక్టర్ల నోట మీరు తెలుసుకోవాలని చెప్పి పెట్టిన ప్రక్రియ ఇది. సో మీరు తప్పకుండా మీకుండే క్వశ్చన్స్ని రాబోయే కాలంలో సంధించవచ్చు. అండ్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు డోలో మామూలుగా ఊరికే ఎడాపెడా వేసుకునేది కాదు. చిన్న చిన్న నొప్పులైనా ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించే ఏ మందైనా వాడాలని సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.